कांग्रेस का विश्वासघातुक पार्टी अंटू उन्नारू प्रधानी मोदी सॉरी मोदी बैठ साथियों, कांग्रेस की पहचान आज एक परजीवी पार्टी की बन गई है और इसलिए वो पहला मौका मिलते ही अपने साथियों के साथ भी विश्वासघात करती है और इसलिए ही कहा जाता है कि कोई ऐसा सगा नहीं जिसे कांग्रेस ने ठगा नहीं। సార్ బహుశా ఈ తమిళనాడులో టీవీకే కి కాంగ్రెస్ మద్దతు ఇవ్వడం మోదీకి నచ్చి ఉండకపోవచ్చు, అందుకే విశ్వాసఘాతుక పార్టీ అని డిఎంకే పేరు పెట్టి కూడా అన్నాడు. ఈ బయట లో లేదు కానీ బట్ స్పష్టంగానే అన్నాడు డిఎంకేకు. ఎలా అన్ని పత్రికల్లో కూడా వచ్చింది కదా, ఇవాళ పేపర్లో వచ్చింది, డిఎంకేకు కాంగ్రెస్ ద్రోహం చేసింది అని. సమస్య ఏంటంటే బీజేపీ చాలా ఫాస్ట్ గా డిసిషన్ తీసుకుంటుంది. మీకు గోవాలో కాంగ్రెస్ సింగిల్ లార్జెస్ట్ పార్టీ, బీజేపీ సెకండ్ పొజిషన్ ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ అసలు ఎవరిని సంప్రదించలేదు, చిన్న పార్టీలతో ప్రభుత్వ ఏర్పాటుకు క్లెయిమ్ కూడా చేయలేదు. ఈ లోపల బీజేపీ సంప్రదించి మిగతా పార్టీలందరినీ కలుపుకొని గవర్నర్ దగ్గరికి వెళ్ళింది. సో కాంగ్రెస్ ఇస్ ఆల్వేస్ స్లో, బీజేపీ ఇస్ ఆల్వేస్ ఫాస్ట్. తమిళనాడు అది రివర్స్ అయింది, అది మోడీ భరించలేకపోతున్నాడు, బీజేపీ భరించలేకపోతే కాంగ్రెస్ వాళ్ళు ఇట్లా తయారయ్యారు ఏంటి అని. ఎందుకంటే వాళ్ళు మామూలు స్పీడ్తో రాలేవాళ్ళు. సో అట్లా ఎన్నికలు వచ్చిన మరుక్షణమే వెంటనే జనరల్గా మోమాటాలు ఇవన్నీ ఉంటాయా అని వదిలేసి డిఎంకే టీవీకి గెలిచారు. ఇవాళ ప్రభుత్వంలో ఉన్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార వేదిక పైన రాహుల్ గాంధీ కనిపించాడు. సో ఇట్ ఈస్ ఎ వెరీ బిగ్ బూస్టర్ టు ద కాంగ్రెస్ కదా. ఎందుకంటే కేరళలో గెలిచారు, కర్ణాటక తెలంగాణలో అధికారంలో ఉన్నారు, తమిళనాడులో కూడా భాగస్వామి. ఈవెన్ డిఎంకేతో పొత్తున్నప్పుడు కూడా ప్రభుత్వంలో భాగస్వామి కాదు, డిఎంకే ఒప్పుకోలే. కానీ వీళ్ళు ఇప్పుడు ప్రభుత్వంలో కీలక భాగస్వామి. రేపు మళ్ళీ ఎన్నికలు కనుక జరిగితే మీ కాంగ్రెస్ పార్టీ చాలా ఎక్కువ సీట్లలో కూడా పోటీ చేస్తుంది. అందువల్ల ఆ కాంగ్రెస్ పార్టీ చూపిన ఆ స్పీడ్ మాలాగా కాంగ్రెస్ వాళ్ళు ఎందుకున్నారనేది బీజేపీ వాళ్ళ బాధ. సో ఇక మిత్రపక్షాలను వదులుకోవడమా, మీకు లిస్ట్ చెప్తాను వినండి. ఆంధ్రప్రదేశ్ టీడీపీతో కలిశారు, విడిపోయారు, ఇప్పుడు కలిశారు. జనసేనతో కలిశారు, విడిపోయారు, ఇప్పుడు కలిశారు. 1 మీకు మీరు లెక్క లిస్ట్ చేయండి. మీకు బీహార్ హిందుస్థాన్ అవామీ మోర్చాతో మధ్యలో విడిపోయారు, కలిశారు. లోక్ జనశక్తి పార్టీతో ఒకప్పుడు కలవలేదు, మళ్ళీ ఇప్పుడు కలిశారు బీహార్లో. హర్యానా జననాయక జనతా పార్టీతో లాస్ట్ టైం అధికారంలో భాగస్వామి దుష్యంత్ చౌతాలా డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఇప్పుడు వాళ్ళు కలిసి లేరు. మీకు జమ్మూ కాశ్మీర్ గతంలో పీడీపీతో కలిసి మహబూబాబాద్ ముఖ్యమంత్రి కూడా చేశారు, ఇప్పుడు పీడీపీతో కలిసి లేరు. నేషనల్ కాన్ఫరెన్స్ గతంలో వాజ్పేయి ప్రభుత్వంలో ఫరూక్ అబ్దుల్లా మినిస్టర్ కూడా ఉన్నారు, ఇప్పుడు లేరు. కర్ణాటక మీకు మహారాష్ట్ర శివసేనతో గతంలో కలిసినారు, ఇప్పుడు లేరు, చివరకు వాళ్ళని కూడా చీల్చారు. మీకు ఒరిస్సా 2009 దాకా బిజు జనతాదళ్తో కలిసి ఉన్నారు, 2009 తర్వాత లేరు. పంజాబ్ శిరోమణి అకాలీదళ్తో గతంలో 15 ఏళ్ళు 20 ఏళ్ళు కలిసి ఉన్నారు, మామూలు కాదు, ఇప్పుడు కలిసి లేరు. మీకు తమిళనాడు ఏడీఎంకేతో గతంలో కలిసి ఉన్నారు, డిఎంకేతో కలిసి ఉన్నారు, డిఫరెంట్ సందర్భాల్లో డిఫరెంట్గా ఉన్నారు. మీకు నా గుర్తు వాజ్పేయి ప్రభుత్వంలో కూడా డిఎంకే ఉంది. సో తమిళనాడులో ఉన్నారు. మీకు ఉత్తరప్రదేశ్ సమాజ్వాదీ పార్టీతో గతంలో కలిశారు, బీఎస్పీతో కలిశారు, ఇప్పుడు ఎవరితో లేరు. వెస్ట్ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్తో కూడా గతంలో కలిశారు, ఇప్పుడు లేరు. అట్లీస్ట్ కాంగ్రెస్ వాళ్ళైనా మిత్రపక్షాలతో కలిసి వాళ్ళని మింగేలే. బీజేపీ మిత్రపక్షాలతో కలిసి వాళ్ళు మింగేసింది అంతటా కూడా. మీకు ఎక్కడైనా చూడండి, మమతా బెనర్జీతో కలిశారు, ఇప్పుడు మమతా బెనర్జీని ఓడించారు. బిజు జనతాదళ్తో కలిశారు, బిజు జనతాలను ఓడించారు. హర్యానాలో జననాయక జనతా పార్టీతో కలిశారు, దాన్ని ఇప్పుడు ఓడించారు. మహారాష్ట్రలో శివసేనతో కలిశారు, ఇప్పుడు శివసేననే ఓడించారు, చీల్చారు ఆఖరికి. జమ్మూ కాశ్మీర్లో పీడీపీతో కలిశారు, ఇప్పుడు దాన్నే ఓడించారు, ఓడించి ప్రధాన ప్రతిపక్షం అయ్యారు. సో కనీసం కాంగ్రెస్ పార్టీకి ఆ శక్తి లేదు, మిత్రపక్షాలతో కలవడమే తప్ప మిత్రపక్షాలనే మింగేసే అంత శక్తి అయితే ఇప్పుడు లేదు. బీజేపీకి అది కూడా ఉంది కదా. సో మిత్రపక్షాలతో కలిశారు అంటే ఆ మిత్రపక్షం భవిష్యత్తు రేపు ప్రశ్నార్థకమే. బీజేపీకి సమర్పయామి అని ఇది దేశమంతటా మీకు ఇన్ని ఉదాహరణలు కానీ నేను అనేక సార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్పాను. సో అందువల్ల మిత్రపక్షాలను
భారత రాజకీయాల్లో మిత్రపక్షాలు ఎప్పుడూ శాశ్వతం కాదు. అది కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ఎంత వేగంగా రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా అలయన్స్ పార్టీలను మార్చుకున్న వాడే రాజకీయాల్లో నిలబడ్డాడు. మార్చుకోలేనోడు నిలబడలే. బీజేపీ అలా మార్చుకుంది కనుక ఇలా 71% ఆఫ్ ద కంట్రీని పాలిస్తోంది. కాంగ్రెస్ ఆ స్పీడ్ చూపెట్టలేదు. తమిళనాడులో చూపెట్టే వరకు బీజేపీకి అర్చన వేస్తోంది. అసలు ఏంది కాంగ్రెస్ వాళ్ళు ఇట్లా మారితే ఎట్లా అని వాళ్ళ బాధ.